మా జెన్జీ శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఈ రోజు మనం కాఫీలో ఉన్న కెఫీన్ గురించి తెలుసుకోబోతాం. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాటలు చెప్తున్నా. రండి బయటికి వెళ్ళి ఒక కాఫీ కొనుక్కుందాం. ధీర ధీర ధర ధీరరి సో సక్సెస్ఫుల్ గా మనం మన కాఫీ తెచ్చేసుకున్నాం అన్నమాట. కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు. సో ఫస్ట్ ఈ కాఫీ తాగుతా, ఈ కాఫీలో ఉన్న కెఫిన్ ఒక డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అన్స్టేబుల్ బిహేవియర్ ఉంది, లేదా పానిక్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళు మాత్రం ఎక్కువ కాఫీ కెఫీన్ కన్సంప్షన్ అనేది తగ్గియండి. అవునా నిజమా? కెఫీన్ వల్ల స్లీప్ ఎఫెక్ట్ అయ్యిద్ది కానీ అందరూ అనుకున్నంత దారుణంగా అయితే ఎఫెక్ట్ కాదు. అది మీ జీన్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఎవరికైతే లోవర్ మెటబాలిజం రేట్ ఉంటుందో వాళ్ళకి కెఫీన్ వల్ల 1 అవర్ నిద్ర పట్టకపోవటం, అంటే 1 అవర్ తక్కువ పడుకుంటారు వాళ్ళు పడుకునే దానికన్నా. అండ్ ఒక్క కప్ ఆఫ్ కాఫీ వల్ల 15 మినిట్స్ స్లీప్ అనేది తగ్గే ఛాన్సులు ఉన్నాయి. అదే మీకు ఫాస్టర్ మెటబాలిజం ఉందనుకోండి, మీకు అసలు ప్రాబ్లం లేదు, అంటే నాలాగా. పర్లేదు నేను ఒకటే అనుకున్నా, నువ్వు తగలేవు.